జయ జయశంకర హరహర శంకర. రేపు 3వ తేదీ మంగళవారం సాయంత్రం చంద్రగ్రహణం పడుతుందండి. ఇది మఖ పుబ్బ ఉత్తర 1వ పాదం సింహరాశి వాళ్ళకి సంభవిస్తుంది. ఈ సింహరాశి వాళ్ళు ఈ గ్రహణం చూడకూడదు. మనకి యూట్యూబ్లోను వాటిలోనూ ఈ కొన్ని రాశులు చెప్పారు, అవన్నీ అవసరం లేదండి. కేవలం సింహరాశి వాళ్ళు మాత్రమే ఈ గ్రహణం చూడకూడదు. మంగళవారం పగల భోజనం మానేసి రాత్రి గ్రహణం విడిచిన తర్వాత స్నానం చేసి దానం ఇవ్వచ్చు. ఏం దానం ఇవ్వాలి అంటే ఉలవలు, కేతుగ్రస్తం కాబట్టి ఉలవల కేజీ, బియ్యం కేజీ దానం ఇస్తే సరిపోతుంది. అంతకన్నా ఇంకో వస్తువు ఏది దానం అక్కర్లేదండి. ఇది పెద్ద గ్రహణం కాదు, మనకి ఖండగ్రాస చివరి గ్రహణం, అంటే గ్రహణం విడిచిపోయేటప్పుడు వచ్చేటువంటి గ్రహణం కాబట్టి అలా చేస్తే సరిపోతుంది. పైగా ఈ రోజున అంటే 3వ తేదీ మంగళవారం సాయంత్రం 6 గంటల 2 నిమిషాలకి గ్రహణం పడుతుంది. 6:46 నిమిషాలకు విడిచిపెడుతుంది. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి వారు కూడా, అందులో లలితా సహస్రనామం వచ్చినటువంటి ఆడవారు మగవారు ఒకవేళ రాకపోయినా సరే ఆ రోజు సాయంత్రం ఖచ్చితంగా 6 గంటలకి మనం ఈ పట్టు స్నానం, గ్రహణ పట్టు స్నానం చేసి లలితా సహస్రనామం పారాయణ చేసి, అలాగే అవకాశం ఉంటే విష్ణు సహస్రనామం కూడా పారాయణ చేసి మళ్ళీ సరిగ్గా 6:46 నిమిషాలకి విడుపు స్నానం కూడా చేద్దామండి. ఇది గ్రహణానికి లక్షణం. అంటే గ్రహణం పట్టినప్పుడు పట్టు స్నానం, విడుపు స్నానం మంత్రకంగా చేయాలని శాస్త్రం. కాబట్టి అట్లా మనం చేద్దాం. దానికి అందరూ కూడా సహకరించి రండి. మన బుడతల మామిడి క్షేత్రం కుంకుదురు బుడతల మామిడి బాలాత్రిపుర సుందరి సమేత త్రిముఖలింగేశ్వర స్వామి యొక్క దేవాలయం దగ్గర స్నానాల దగ్గరికి వస్తే మనం మంగళవారం సాయంత్రం అట్లా చేద్దాం. ఈ దానాలు ఇచ్చేవారు పగల భోజనం మానేసి సాయంత్రం దానం ఇద్దరు కానీ, అలాగే పగల భోజనం చేయడం మానడం కుదరకపోతే మన్నాడు దానం ఇచ్చుకోవచ్చు. ఈ రకంగా గ్రహణాన్ని చక్కగా మనం చేసి సుశాస్త్రీయంగా గ్రహణ సమయాన్ని వినియోగం చేసుకుందామండి. అందరూ దీన్ని గమనించే ప్రార్థన. జయ జయశంకర హరహర శంకర.